ఇక మాజీ మంత్రి వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. ఇక తమ దర్యాప్తు పూర్తి చేసినట్లుగా సిబిఐ తరపు న్యాయవాది కూడా చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరగలేదని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఎంఎం సురేందర్ ధర్మాసనం పేర్కొంది. ఇక ట్రయల్ కోర్టులో సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లపై 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు వెలువరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు సిబిఐ తెలిపింది. ఇక తమ దర్యాప్తు పూర్తి చేసినట్లు సిబిఐ తరపు న్యాయవాది చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలపై దర్యాప్తు జరగలేదని అటు సునీత తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని జస్టిస్ ఎంఎం సురేందర్ ధర్మాసనం పేర్కొంది. ఇక ట్రయల్ కోర్టులో సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లపై 4 వారాల్లో విచారణ ముగించి తీర్పును వెలువరించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.